దేశభక్తుడిగా అంటే దేశంలో పుట్టిన ఒక పౌరుడిగా ఆ వృత్తి చేసేవాళ్ళు మనకి హీరోలుగా కనిపిస్తారు. భరతమాత ముద్దు బిడ్డగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి అర్లప్ప గారు. అర్లప్ప అంటే ఏం సార్? జీసస్ ఫాలోవర్ అనమాట అర్లప్ప అనే. ఎందుకు ఈ సైడ్ రావాలనిపించింది? ఇంట్లో ఫాదర్ చాలా నా తరఫున మేము చాలా పూర్ ఫ్యామిలీ అండి. ఫాదర్ తాపీ మేస్త్రి. కానీ వీళ్ళకి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా దేశం కోసం? బాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే కనీస రెస్పాన్సిబిలిటీ అంటూ యూత్ అంటున్నారు, కల్చర్ అంటున్నారు, ఆ పార్టీలు అంటారు, రేవ్ పార్టీలు అంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా అతి ప్రమాదకరమైన స్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడు ఎవరు మీకు ఇన్స్పిరేషన్ లైక్ ఈ ఫోర్సెస్ లోకి రావాలి, ఎగ్జామ్ రాయాలి అనేది? నా వెనకాల నన్ను ప్రోత్సహించడానికి ఎవరు లేరు. ఆయన ఒకటి ఏంటంటే నాకేమైనా హెల్ప్ చేయగలరా మీరు? మా నాన్నగారు కష్టపడుతున్నారు, అక్కలు ఉన్నారు, ఇది ఏదైనా చేయగలిగితే అప్పట్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. చాలా ఇన్సిడెంట్స్, ఎమోషనల్ ఇన్సిడెంట్స్ జరుగుతుండొచ్చు మీ సర్వీస్ లో ఉన్న టైంలో. ఆర్టికల్ 371 గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేసి అరాచకాలు కానీ లేకపోతే ఏ విధమైన అటాక్ కానీ ఏదైనా అవ్వడానికి కానీ అవకాశాలు చాలా ఎక్కువ.